అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఇంకా నా రోజు పూజ అయితే ఇలా జరిగిందనమాట. సింపుల్‌గా చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను అనేది అయితే మీతో అయితే షేర్ చేసేసుకుంటాను. క్విక్‌గా షార్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. లాంగ్ వీడియో అయితే ఏం తీయలేదు, పోస్ట్ చేయట్లేదు కూడా. ఇంకా మీతో ఇలా అన్నా షేర్ చేసుకుందాం అన్నట్టుగా ఈ వీడియో అయితే తీసేసాను. ఇంకా అందరూ సెకండ్ వీక్ అయితే బాగా చేసుకుంటారు కదా! అంటే సెకండ్ వీక్ కుదురుతుందో కుదరదో అన్నట్టుగా నేను ఫస్ట్ వీక్ అయితే చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా ఎక్కువ మెంబర్స్‌కి అయితే ఇవ్వలేదు. 3 మెంబర్స్‌కి ఇంక కుట్టితో కలిపి 3 మెంబర్స్‌కి అయితే తాంబూలం అయితే ఇచ్చేసాననమాట. ఇంక ఇలా అయితే సింపుల్‌గా చేసుకున్నాను. ప్రసాదం వచ్చేసి పులిహార, బ్లాక్ చనా అయితే చేసేసుకున్నాను. ఇంకా అలా సింపుల్‌గా పూజ చేసుకొని మా ఇంటి లక్ష్మీదేవికి అయితే ఇంకా ఇలా పసుపు పూసి ఫస్ట్ తాంబూలం అయితే ఇద్దాము అనుకున్నాననమాట. ఇంకా అలా అయితే సింపుల్‌గా చేసేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే మా అవుట్‌ఫిట్స్ అయితే ఎలా ఉన్నాయో చూసేయండి. సేమ్ శారీ అయితే ఇలా కుట్టించుకున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే కుట్టి చూడండి క్యూట్‌గా అయితే ఇస్తేనమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం చాలా క్యూట్‌గా అనిపించింది. మంచిగా అయితే అనిపించేసరికి నేనైతే రికార్డ్ చేశాననమాట. అది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేచురల్‌గా పెట్టేస్తాను. వాయిస్ అయితే వినేసేయండి మీరు కూడా. వావ్ కుట్టి అక్షంతలయ్యారు. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. చెప్పు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అని చెప్పాలి. దేవి. మా ఇంటికి వచ్చింది ఎవరు? వెరీ గుడ్. ఎవరు? పెట్టుకో. చదువుకొని మంచిగా ఉండాలి. ఓకే. లిప్స్టిక్ అంతా వేసాను. అలా ఉండండి. అలా ఉండాలి. ఇస్తినమ్మ వాయనం చెప్పు. ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటేనమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం. ఆయుధం చెప్పి ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటేనమ్మ వాయనం. పుచ్చుకుంటేనమ్మ వాయనం. పుచ్చుకుంటున్నామా వాయనం. పుచ్చుకుంటున్నామా వాయనం. మళ్ళీ చెప్పు. ఇస్తినమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయనం.